ఈ పేదవాడికి ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని విధాలు కూడా ఆదుకునేటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు చేశాం. అభివృద్ధి అంటే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన రాష్ట్రంలో చూస్తున్న ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఏర్పాటు చేశాడు. ప్రతి గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాడు. ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశాడు. ప్రతి గ్రామంలో పాల శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అదేవిధంగా రాష్ట్రానికి తీసుకుంటే మనకు దాదాపు 4 పోర్ట్లు. గత ప్రభుత్వంలో 40 సంవత్సరాలుగా ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్క పోర్టు తేలేకపోయారు. ఒక వైఎస్ఆర్ హయాంలో తప్పితే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా పూర్తి కావాలన్నా, అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు. గత ప్రభుత్వంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మెడికల్ కాలేజ్ తేలేటువంటి వాళ్ళు, 40 సంవత్సరాల అనుభవం చెప్పుకుంటే వాళ్ళు ఈరోజు ఎన్నో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాదాపు 50,000 మందికి అక్కడ ఉద్యోగులను మెడికల్ కాలేజీలో ఫిలప్ చేసి, అదేవిధంగా పేదలకు ఎంతోమందికి డాక్టర్లు అయ్యేటువంటి విధంగా అవకాశం కల్పించాడు. తద్వారా ఎంతోమందికి పేదలకి వైద్య ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ విధంగా డయాలసిస్ కిడ్నీ రోగులకి పూర్తిగా శాశ్వత పరిష్కారం కోసం ఉద్దానంలో కిడ్నీకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడం, ఇలా పోతే అవతాతలకు పెన్షన్ 1వ తేదీ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి 3,000 రూపాయలు 2,000 నుంచి 3,000 పెంచి ఇంటింటికి నేరుగా వాళ్ళకి అందించడం, ఇలా సంక్షేమ పథకాలు ఎలాంటి మధ్యవర్తిత్వం, దళారీ వ్యవస్థ లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు మనం చూస్తున్నాం ఎన్నో లక్షల మంది వాలంటీర్లు నియమించి సేవలు అందిస్తున్నారు. కరోనా సమయంలో కూడా వాలంటీర్లు ఏ విధంగా పనిచేస్తారో తెలుసు. అదేవిధంగా 31 లక్షల మందికి పేదలకి ఇళ్ల స్థలాలను ఒకేసారి ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించి 15 లక్షలు ఇల్లు నిర్మాణం చేయించి ఎన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు చేస్తున్నాడు. ఇకపోతే విశాఖ ఉక్కు ఏదైతే ఉందో, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, దాన్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నాడు. అదే కడపలో ఉక్కు కర్మాగారం నిర్వహించడానికి అన్ని విధంగా ఇటీవల జరిగినటువంటి ఇండస్ట్రియల్ సమ్మిట్ ఏదైతే ఉందో వైజాగ్లో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఎంతోమంది విదేశీ ప్రతినిధులు, దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చి ఈ ఇండస్ట్రియల్ సమ్మిట్లో పాల్గొని వాళ్ళందరూ కూడా అగ్రిమెంట్లు చేశారు. అవన్నీ కూడా వాళ్ళందరూ ల్యాండ్ అలాట్మెంటు, వాళ్ళన్నిటి కూడా పర్మిషన్స్ అన్ని ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రూపురేఖలు మారిపోతాయి. దీంతో దాదాపు 75% పేదలకి, అక్కడ ఉన్నటువంటి స్థానికులకి అక్కడ ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా ఆయన అన్ని జీవోలు కూడా తీసుకురావడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ పోర్టులన్నీ అభివృద్ధి చెంది ఇండస్ట్రియల్ కోస్టల్ కారిడార్లు 3 కోస్టల్ కారిడార్లు ఏర్పాటు చేశాడు. ఇవన్నీ అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. దీనికి తోడు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల, సంక్షేమ పథకాలతో పేదవాళ్ళు అనేవి భారతదేశంలో ఎక్కడ చూసినా సరే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కనబడనేటువంటిది మనం చూస్తాము. దీనికోసం మళ్ళీ జగన్మోహన్ గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకోసం మనందరం కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే జగన్మోహన్ గారిని ఓడించలేక, జగన్మోహన్ గారిని ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ప్రతిపక్షాలు ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో వాళ్ళు చివరికి హతమార్చడానికి కూడా వాళ్ళు తెగించారంటే దీన్ని మనం గమనించాలి. ఎందుకంటే పేదలకు మేలు జరుగుతుంది, పేదలు బాగుపడుతున్నారని చూసి ఓరలేక ఈర్ష్తో ఈ పనులు చేస్తున్నారు. పేదల్లో జగన్మోహన్ గారికి ఉన్నటువంటి ఆదరణ చూసి ఓర్చుకోలేక వాళ్ళు చివరికి హతమార్చడానికి కూడా కుట్రలు పొందారంటే దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలో మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసి జగన్మోహన్ గారిని గెలిపించాలి. ఇవాళ ఎంతమంది